అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరు మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా పరిగణించింది. జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ సీఏలపై బదిలీ వేటు వేసింది. గత మంగళవారం రోజు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్లు ధ్వంసం చేసి ఇంట్లో తలుపులు కూడా బద్దలుగొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను విచక్షణారహితంగా చితకబాదారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్గా పరిగణించిన ఎన్నికల సంఘం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమితాబ్ బర్దార్, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తప్పుపట్టింది. తాడిపత్రిలో పోలీసులు చేసిన అరాచకంపై ఎన్నికల సంఘానికి న్యాయవాదులు ఉమాపతి, సత్యనారాయణ రెడ్డి ఆధారాలు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే వారిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వాస్తవానికి ఈరోజు మేము అడుగుతాండేది ఏంటంటే, ఎక్కడైనా 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఎవరిపైన తెలుగుదేశం వాళ్ళపైన దాడి చేశారా? 13వ తారీఖు ఎన్నిక ప్రశాంతంగా జరిగినా కూడా 14వ తారీఖు ఇన్ని గలాట్లకు, ఇన్ని మారణ హోమానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమని నేను చెప్తాన్నా. సాక్షాత్తు జిల్లా ఎస్పీ గారు, ఒక ఏఎస్పీ గారు ఒక నియోజకవర్గంలో పెద్దారెడ్డి అనే ప్రజాస్వామ్య వ్యక్తిని ఖచ్చితంగా ఓడించాలని చెప్పని తాడిపత్రిలో తిష్ట వేసి 13వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని దావలు ఉంటే అన్ని దావల్లో ఓడేయాలని చెప్పని ప్రయత్నం చేస్తే తెలుగుదేశంకి సంబంధించిన అభ్యర్థి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతనికి ఇచ్చింది ఒక వాహనం తిరగమని చెప్పని, అతను వాహనంలో ప్రతి బూత్కి పోతే వెనక 100 మంది బైకుల్లో ప్రైవేటు సైన్యాన్ని వేసుకొని భయభ్రాంతాలు చేస్తూ, ఓటర్లు భయభ్రాంతాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తే ఏమి చేసినా పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేశారే కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా ఏం దౌర్జన్యంని చేయలే. వీళ్ళు చివరికి ఎమ్మెల్యే కొడుకుమారుడు హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చీఫ్ ఎలక్షన్ గా ఉంటే సాక్షాత్తు అక్కడ ఏఎస్పీ గారు రామకృష్ణ చౌదరి గారట, ఆయన పేరు రామకృష్ణ కాదు, జేసీ రామకృష్ణ అని పెట్టుకున్నా కూడా సమ్మతమే. ఎందుకంటే వైసీపీ పార్టీ అభ్యర్థి కుమారుడు అయినటువంటి చీఫ్ ఎలక్షన్ హర్షవర్ధన్ రెడ్డి వెహికల్ చెక్ చేసి వెనక ఒక అటెండర్ కూడా లేకోకుండా అందరినీ పంపించి నువ్వు ఒక్కటే పోవని చెప్పని చెప్తే అవతల పక్క వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 100 వెహికల్లో కూడా తిరిగినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదంటే మీరు జిల్లాకి ఏఎస్పీనా లేదా తెలుగుదేశం పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంటా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. అదేవిధంగా ఎస్పీ గారిని, ఇంతకుముందు అంబురాజన్ గారిని, ఈ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ నిజాయితీగా ఉన్నటువంటి అంబురాజన్ గారిని కుట్రతో వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్పిన ఆరోపణలు చేసి పక్కన పెట్టారు. ఓకే, పక్కన పెట్టారు. ఈ రోజు కొత్త ఎస్పీ గారిని పెట్టారు. మీరేం చేశారు సార్? ఈ జిల్లాకి ఎస్పీనా మీరు, లేదంటే తాడిపత్రి నియోజకవర్గానికి ఎస్పీనా అని చెప్పని మేము లీగల్ సెల్ ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే గారి ఇంటిపైకి బీగాలు పగలు కొట్టి ఈ రామకృష్ణ చౌదరి అని ఏఎస్పీ గారు, ఎస్పీ గారు, మరో 400-500 మంది పోలీసులు, ఆ ఏఎస్పీ గారు తెలివిగా మన తెలుగు వాళ్ళు అయితే కనుక్కుంటారని చెప్పి అస్సాము భోపాల్లో వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళే గేట్లు దుమికిచ్చి ఇంట్లోకి పోయి వాకిన్లు పగలు కొట్టి, ఎవరినయా కొట్టిండే మీరు? రౌడీ షీట్లు పెట్టినారా? ఇంట్లో వంట చేసేవాళ్ళే, ఇంట్లో డ్రైవర్లే, ఎవరో తెలియకుండా బంధువులు ఎలక్షన్ అని చెప్పని వచ్చి ఆ రోజు వచ్చిండే బంధువుల్లోనే ఆడవాళ్ళని విచక్షణారహితంగా దాడి చేశారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఏఎస్పీ గారు, ఎస్పీ గారు కలిసి చేసిన మాట అన్నది. ప్రజలు ప్రశాంతంగా ఓటేస్తే న్యాయం అన్యాయమైనప్పుడు, ధర్మం అధర్మమైనప్పుడు
యాక్షన్ తీసుకోవాల్సినటువంటి జిల్లా పోలీస్ అధికారులు మీరు ఒక ప్రతిపక్ష నాయకులతో కలిసి ఈ విధంగా ఎమ్మెల్యే ఇంటికి పోయి దాడి వేసి ప్రజాస్వామ్యం ఉంటుందా అని మేము అడుగుతున్నాం.